अवेद्याते ध्वान्तं दिशि दिशि ततं चेतसि नृणाम् तमोभिस्तान्तानां श्रुतिरविरक्रान्ता हृदयः द्विजालीशालीयो ह्यमृतमयगोभिर्दलितवान् दयानन्दं वन्दे सकलजगदानन्दनविधुम्। ఆర్యబంధులందరికీ నమస్తే. ఈరోజు మహాశివరాత్రి ఇక అందరూ దేశమంతటా జరుపుకుంటున్నారు. వైదికులు, ఆర్య సమాజీయులు, మహర్షి దయానంద అనుయాయులు, వేదానుయాయులు బోధరాత్రిగా ఈరోజు ఒక పర్వదినంలాగా జరుపుకుంటారు. ఈ రెండు విషయాల్ని మనము విస్తృతంగా శాస్త్రయుక్తంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము. లోకంలో ప్రచురితంగా ఉన్నది శివరాత్రి. ఈ శివరాత్రి సమయంలో సామాన్యంగా చూస్తే ప్రచురితంగా ఉన్నది ఈరోజు అందరూ దినమంతా ఉపవాసంగా ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ శివుని యొక్క ఆరాధన, ఉపాసన, పూజా పునస్కారాలు, స్తోత్రపాఠము ఇవన్నీ చేస్తారు. ఇది ఈ పద్ధతి ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అని చూస్తే పురాణాల్లో మనకేం తెలుస్తుందంటే, ఒకసారి బ్రహ్మ, విష్ణు మరియు ఇతర ఋషులు, మహర్షులు శివుని దగ్గరికి వెళ్ళారు. శివుని దగ్గరికి వెళ్ళి మీరు ఏమి చేస్తే ప్రసన్నలు అవుతారు, మీ యొక్క వరాలను పొందాలంటే ఏం చేయాలి అని అడిగారట. అడిగితే శివుడు వాళ్లకు కొన్ని 10 వ్రతాలు చెప్పాడు. వేరే వేరే ఆయా నెలలలో, ఆయా తిథుల్లో ఇలాంటి వ్రతాలు చేస్తే నేను ప్రసన్ననవుతాను అని చెప్తూ చివరిగా ఫాల్గుణ శుక్ల అంటే బహుళ చతుర్దశి రోజున నాకు ఇష్టమైన ఇది రాత్రి, అందుకనే దీనికి శివరాత్రి. ఈరోజు ఈ విధంగా పూజ పునస్కారాలు ఈ విధంగా చేస్తే అది ఏంటిదని అది కూడా చెప్పాడు. త్రయోదశికి ఒకే పూట భోజనం చేసి చతుర్దశికి సంపూర్ణంగా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ మొదటి ప్రహరంలో దుగ్ధాభిషేకము, రాత్రిలోని రెండవ ప్రహరానికి పెరుగుతో అభిషేకము, ఈ విధంగా 4 ప్రహరాలు 4 రకాల పూజలు చేస్తే నేను చాలా ప్రసన్నుడవుతాను, భక్తులకు నేను సాక్షాత్కార దర్శనం ఇస్తాను అని చెప్పినట్లుగా కథలు శివపురాణంలో ఉన్నాయి. ఆ విషయంలో మనం ఎక్కువ వెళ్లకుండా శివుడు అంటే ఏమిటిది, ఎవరు, శివుని సాక్షాత్కారము పొందాలి అని అంటే దాని గురించి ఉపవాసము, ఈ జాగరణ ఎందుకు చేయాలి, అవసరమా లేదా, ఈ ఉపవాసానికి, జాగరణానికి, శివ దర్శనానికి సంబంధం ఏంటిది అనే విషయాల్ని మనము ఇక్కడ చర్చించుకుందాం. సామాన్యంగా లోకంలో ప్రచలితంగా ఉండే పూజా పద్ధతుల ప్రకారంగా అందరూ నడుస్తున్నారు. దాని యొక్క యథార్థము అనేది దాదాపుగా శాస్త్రయుక్తంగా ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ శివ ఆరాధనకు సంబంధించిన జాగరణ, ఉపవాసం అంటే ఏంటి, జాగరణ అంటే ఏమిటిది, వీటిని మనం తెలుసుకుంటే ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న శివభక్తులు ఎంతమంది ఈ శివ పూజకు సన్నద్ధంగా ఉన్నారు, ఎంతమంది శివ తెలుస్తుంది.
కొన్ని ఫోన్లు వస్తున్నాయి. ఈ ఉపవాసము జాగరణ విషయాల్ని తెలుసుకుంటే ముందు మనము కొన్ని వేరే విషయాల్ని తెలుసుకుందాము. నేను కేనోపనిషత్తులోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. కేనోపనిషత్తులో ప్రారంభంలోనే ఈ ఇంద్రియాల యొక్క శక్తి సామర్థ్యాల గురించి చెప్తారు. ఈ చక్షురాది ఇంద్రియాలో ఎలాంటి శక్తి సామర్థ్యం ఉంది, ఆత్మ పరమాత్మ తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయా లేవా, ఇవి ఎంత దూరం వరకు సాధనకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని చెప్పి రెండవ ప్రకరణంలో ఒక అదే విషయాన్ని కథారూపంగా చెప్పారు. ఆ కథను మీ ముందు ఉంచుతాను. ఆ కథ యొక్క సారాంశం ఏంటంటే, ఒకసారి దేవతలకు అంటే అగ్ని ఆది భూమండలంలో ఈ బ్రహ్మాండంలో అగ్ని ఆది దేవతలు, శరీరంలో పిండంలో చూసుకుంటే చక్షురాది ఇంద్రియాలు. ఈ దేవతలకు ఒక విజయం మీద భగవంతుని కారణంగా ఒక విజయం సాధించారు. ఆ విజయం సాధించిన తర్వాత ఈ ఇంద్రియాలకు దేవతలు అంటే ఇక్కడ ఇంద్రియాలే. యజుర్వేదులకు మనకు మంత్రం వస్తుంది, నయన దేవాప్నువన్ అంటే ఈ దేవతలు ఈ ఇంద్రియాలు ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేవు, ఇవి పొందలేవు అని దానికి అర్థం. అంటే దేవత అంటే అక్కడ ఇంద్రియాలని అర్థము. అదే బ్రహ్మాండంలో చూస్తే అగ్నిరాది భౌతిక పదార్థాలకు కూడా దేవత అని పేరు ఉంది. అగ్ని ఆది భౌతిక దేవతలైన ఈ శరీరంలో చక్షురాది ఇంద్రియాలు కూడా ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేవు, నయన దేవ అని చెప్తుంది. అదే విషయాన్ని తీసుకొని కేనోపనిషత్తు ప్రతిపాదిస్తుంది. ఈ విధంగా ఈ చక్షురాది ఇంద్రియాలు అగ్ని ఆది దేవతలకు అహంకారం వస్తుంది. ఈ విజయాన్ని మేమే సాధించాము, మేమే గొప్ప వాళ్ళము అనే అహంకారం వస్తుంది. అది భగవంతుని గుర్తుపట్టి వీళ్ళ అహంకారాన్ని తీసివేయాలి అంటే ఒక యక్షుని రూపంలో వీళ్ళ ముందుకు వస్తాడు. యక్షుని రూపంలో వీళ్ళ ముందు ప్రకటమైన తర్వాత కొంత దూరంలో ప్రకటమైన తర్వాత అప్పుడు ఇంద్రుడు చూస్తాడు, మేమందరం కలిసి విజయాన్ని సాధించాము, మన ముందు ఏదో పెద్ద పరాక్రమంతులాగా మన ముందు వచ్చి నిలబడ్డాడు, ఈ యక్షుడు ఎవరో తెలుసుకోమని అగ్నిదేవతను పంపిస్తాడు, చక్షుడు ఇంద్రియాన్ని పంపిస్తాడు. ఆ అగ్నిరింద్రియం అక్కడికి వెళ్తుంది. అగ్నిరింద్రియం అక్కడికి వెళ్ళిన తర్వాత యక్షుడు అడగంటే ముందే అగ్నిదేవత యక్షుణ్ణి అడుగుతాడు, నువ్వు ఎవరు అని. అంటే యక్షుడు ఏం సమాధానం చెప్పకుండా నువ్వెవరు నీ పరిచయం చెప్పు అని యక్షుడు అడుగుతాడు. అగ్నిదేవుడు నేను అగ్నిని అని చాలా అహంకారంతో అభిమానంతో చెప్తాడు. నీలో ఏం శక్తి ఉందంటే నాలో శక్తి, నేను ప్రపంచంలో ఏ వస్తువునైనా దగ్ధం చేయగలను, ఆ శక్తి నాలో ఉంది అని అహంకారంగా అగ్నిదేవత చెప్తాడు. ఓహో నీలో అంతర్శక్తి ఉందా, సరే మంచిది అని ఒక గడ్డి పోస తినక ఆ దేవత ముంగడ పెడతాడు యక్షుడు. దీన్ని నువ్వు కాలబెట్టు అంటాడు. కాలబెట్టడానికి పూర్తి శక్తిని చూపించిన ఆ శక్తి బయటకు రాదు, ఆ గడ్డి పోస కాలదు. అప్పుడు తన అహంకారము తొలిపోతుంది. అక్కడి నుంచి పరాజితుడై యక్షుని ముందు నుంచి మళ్ళీ వాపసు వెళ్ళిపోతాడు అగ్నిదేవత. అగ్నిదేవత వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయాన్ని చెప్తాడు ఇంద్రునికి. తర్వాత వాయుదేవతను పంపుతాడు. వాయుదేవత అదే విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత అహంకారంతో సంభాషణ జరిగిన తర్వాత ఓహో నీలో అంత బలం ఉందా అని అదే గడ్డిపోసన ముందు ఉంచి దీన్ని నువ్వు వెగరొట్టి చూపుము, నీ యొక్క శక్తి ప్రదర్శన చేయము అని అంటే అగ్ని కూడా తన శక్తిని ప్రదర్శించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తుంది, కానీ తన శక్తి బయటకు రాదు. ఆ గడ్డి పోసను దూరం చేయలేకపోతుంది. ఆ వాయుదేవత కూడా మళ్ళీ వాపసు పరాజితుడై వెళ్ళిపోతాడు. ఈ విధంగా ప్రముఖ బలం ఉన్న ఇద్దరు దేవతలే పరాజితమైనప్పుడు వేరే దేవతల వారు వచ్చేందుకు సాహసం చేయరు. అలాంటప్పుడు ఏం చేయాలి, యక్షుడు ఎవరో తెలుసుకోవాలి అంటే దేవతలందరూ అంటారు యక్షుణ్ణి ఇంద్రుణ్ణి మీరే వెళ్ళి తెలుసుకోండి అని చెప్తారు. ఇంద్రుడు వెళ్తాడు. ఇంద్రుడు అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళగానే యక్షుడు మాయమైపోతాడు, అదృశ్యమవుతాడు. యక్షుడు అదృశ్యం అయిపోయిన తర్వాత అదే స్థానంలో హైమవతి ఉమా ఒక నారీ దేవత అక్కడ ప్రాదుర్భూతం అవుతుంది.
ప్రకటితం అవుతుంది. అది చూసి యక్షుడు ఇంద్రుడు అడుగుతాడు, ఇంతకుముందు ఇక్కడ ఏ దేవతనైతే ఉండేనో వారు ఎవరు అని అడుగుతారు. నీవెవరని హైమవతి ఉమను అడగలేదు. ఇంతకుముందు ఇక్కడ ఒక దేవత ఉండే, వారు ఎవరు అని అంటే అది ప్రజాపతి పరమేశ్వరుడే అని ఆ హైమవతి ఉమ సమాధానం చెప్తుంది. ఓహో, మేమెంత సౌభాగ్యవంతులము, ప్రజాపతి పరమాత్ముడే మాకు సాక్షాత్కారం ఇచ్చి ఇక్కడ వచ్చాడు, కానీ మేము గుర్తుపట్టలేకపోయాము. వేరే ఇంద్రియాలు వచ్చాయి వెళ్ళిపోయి, కానీ వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు. ఇంద్రుడు అంటే ఇక్కడ మనస్సు అని అర్థం. మనస్సు కూడా కొంతవరకు సామర్థ్యం సమీపంలో వెళ్ళేందుకు సామర్థ్యం ఉంది, కానీ అది కూడా ఒక స్థానం వరకే, సీమితమైన శక్తి. ఏదో మేఘాలలో మెరుపులు వచ్చినట్టుగా విద్యుత్ కనబడినట్టుగానే కనబడి అదృశ్యమైపోయాడు ప్రజాపతి. దాని తర్వాత ఆ స్థానంలో హైమవతి ఉమ అక్కడ కనబడింది. అక్కడ యొక్క చర్చ యొక్క సారాంశం, కథ యొక్క సారాంశం ఉపనిషత్తులో ఉంది. దానికి సారాంశ తాత్పర్యం ఏంటిదంటే, హైమవతి ఉమ, ఉమ అంటే అర్థము పార్వతి అని అందరికీ తెలుసు. ఉమామహేశ్వరుడు, శివునికి ఉమాపతి అని పేర్లు అందరూ వినే ఉంటారు. ఉమ అంటే ఇక్కడ పార్వతి అని అర్థం. పార్వతి అంటే పర్వతి యొక్క పుత్రి అని అర్థం. హిమాలయాల్లో ఏవైతే పర్వతాలు ఉన్నాయో ఆ పర్వతాలకు పుత్రి, కుమార్తె ఆమె పార్వతి. అక్కడ విశేషణం పార్వతి అని వాడకుండా హైమవతి అని చెప్పారు. హైమవతి పార్వతి. హైమవతి అన్న అదే హిమవత పుత్రి, హిమాలయం యొక్క పుత్రి ఉమ, ఆమె ప్రముఖమైన పేరు ఉమ. ఆ హైమవతి అంటే హిమాలయ పర్వతాలకు పుత్రి కుమార్తె జన్మించగలుగుతుందా? జన్మించలేదు. ప్రాణులకే, చేతన పదార్థాలకే సంతానం కలుగుతుంది, కానీ జడ పదార్థాలకు సంతానం కలగదు. కానీ అక్కడ హైమవతి అనే ఉంది. అక్కడ సంభవం కానప్పుడు కొంతమంది అక్కడ హిమాలయాల రాజు ఎవరో ఉండిని, ఆ రాజు యొక్క కుమార్తె పార్వతి అని కూడా వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ ఆ విధంగా కాకుండా, లేదా కపోల కల్పిత కథ అని కూడా అనుకుంటారు. కానీ ఉపనిషత్తులో కూడా వస్తుంది అంటే దానికి అభిప్రాయము, దాన్ని అర్థం చేసుకోవాలి. హైమవతి ఉమా అని వచ్చిందంటే హిమాలయం యొక్క పుత్రి ఉమా, పార్వతి అని అర్థం. కానీ ఇక్కడ పార్వతి అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. శబ్దాలు సమానంగా ఉంటాయి, కానీ అర్థము స్థూలంగా మనకు పరిచయం ఉన్న కథల్లోనే దాని యొక్క అర్థాన్ని తీసుకుంటాము. కానీ పార్వతి అనంటే ఇక్కడ యథార్థంగా చూస్తే పర్వతము అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. పర్వతము అంటే పర్వాలు సంధులు కలిసి ఉన్నదాన్ని పర్వతము అని అంటారు. పర్వము అంటే సామాన్యంగా పండుగ అందరికీ తెలుసు. అది ప్రతి నెలలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో 2 పక్షాలకు సంధులు ఉంటాయి. ఒక సంధిని పూర్ణిమ అని, మరొక సంధిని అమావాస్య అని అంటారు. వాటికి పర్వం అని పేరు ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క కలయిక ఉన్న పదార్థాలన్నింటిలో కూడా మన ఎముకలకు జేట్లు ఉన్నాయి, కలయిక ఉంది రెండింటికి మధ్యలో. అదేవిధంగా ఎన్నో పదార్థాలు జేంట్ ఒక కలయిక అనేది కనబడుతుంది, జోడ్, దాన్నే పర్వము అని అంటారు. గుట్టలకు కూడా పర్వతం అర్థం ఉంది. ఎందుకు అని అంటే ఒకదానికి ఒకటి, ఒక గుట్ట కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉన్న గుట్టలకే పర్వతం అని పేరు. ఒకటే గుట్ట ఉంటే దాన్ని గిరి అంటారు, కానీ పర్వతం అనరు. సామాన్యంగా సంస్కృత భాషలో వాడతారు కొంతమంది, కానీ యథార్థంగా ఒకే గుట్ట ఉంటే దానికి గిరి అని పేరు. ఒకదానికొకటి కలిసి ఉండి పర్వత శృంఖల ఉంటే అప్పుడు వాటికి పర్వతము అని అర్థం వస్తుంది. ఇక్కడ హిమాలయ పర్వతము అని అంటే ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్ పైన ఉన్న హిమాలయ పర్వతాలు కావు. ఇక్కడ హైమవతి పర్వతము అని అంటే ఇక్కడ హిమాలయ పర్వతం అంటే మన శరీరంలో వెన్నెముక ఉంది. ఆ వెన్నెముక మధ్యలో ఒక్కొక్కటి జేంట్లు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకదానికి ఒకటి గుండ్రగా అన్ని కలిసి ఉంటాయి, అమర్చబడి ఒక్కొక్కటి ఒక్కొక్క గుట్టలాగా పర్వతంలాగా ఉంటాయి. ఆ వాటిలో కలయిక ఉంది. అవి తెల్లగా ఉంటాయి కాబట్టి హిమాలయ పర్వతానికి పోల్చి చెప్పారు హిమాలయ పర్వతం అని. ఒక్కొక్క దానికి కలయిక ఉంది కాబట్టి పర్వతం అని పేరు పెట్టారు.
తెల్లగా ఉంది కాబట్టి హైమవతం హిమాలయ పర్వతం అని పోల్చి చెప్పారు. ఆ హిమాలయ పర్వతానికి పైనుంచి కింద నుంచి మన వెన్నెముకకు, పైనుంచి అంటే మన మస్తిష్కం నుంచి మొదలుకొని కింది వరకు పూర్తిగా వెన్నెముకకు సూటిగా ఒక సుషుమ్న నాడి వస్తుంది మనకు. ఆ సుషుమ్న నాడి పైనుంచి మెదడు నుంచి ప్రారంభమయ్యి కింది భాగం వరకు మూలాధారం వరకు అది ఉంటుంది. యథార్థంగా అక్కడ దీనికంటే ముందు మీకు పురాణంలో చెప్పబడే కథను మళ్ళీ మధ్యలో తీసుకొని వస్తాను. ఈ పర్వతంలో జన్మించిన పర్వతపుత్రి పార్వతి. ఆ పార్వతి జన్మించి పెద్దగైన తర్వాత వివాహం వయసు వస్తుంది. వివాహానికి సరైన వరుడు దొరకడు. అందుకు ఏం చేయాలని ఆలోచిస్తూ పార్వతి చాలా కఠోర తపస్సు చేసిందట. కఠోర తపస్సు చేయగా మొత్తం ఆమె కఠోర తపస్సు బ్రహ్మాండంలోనే కదలిక వచ్చింది. ప్రళయంలాగా ఏర్పడింది. భయాందోళన కలిగిందట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి అడుగుతాడు. బ్రహ్మపురాణంలో వస్తుంది, త్వయా సృష్టం ఇదం సర్వం మా కృత్వా తద్వినాశాయ త్వం హి ధారయసే లోకాన్ ఇమాన్ సర్వాన్ స్వతేజస. నువ్వే ఈ సర్వలోకాలని అన్నిటినీ ఉత్పన్నం చేశావు. నువ్వు నీ తపస్సుతో వీటిని నాశనం చేస్తున్నావు. ఎందుకు నీ ఇంత కఠోరమైన తపస్సు ఎందుకు చేస్తున్నావు? ఈ తపస్సు యొక్క ఉద్దేశం ఏంటిదని బ్రహ్మదేవుడు అడుగుతాడు. అప్పుడు పార్వతి అంటుంది, నీవు త్రికాలజ్ఞునివి, నేను ఎందుకు చేస్తున్నాను నీకు తెలియదా? తెలిసి అడుగుతున్నావు అని అంటే, సరే మీరు చేసే కఠోర తపస్సు యొక్క ఫలితము త్వరలోనే మీకు లభిస్తుంది. నీకు సరైన వరుడు ఇక్కడికి వచ్చి వరిస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పి ఆ విధంగా కఠోర తపస్సు చేసిన తర్వాత శివుడు అంటే రుద్ర రూపంలో వచ్చి పార్వతిని వరించడానికి వస్తాడు. అప్పుడు పార్వతి ఏం చెప్తుందంటే, నేను స్వతంత్రుని కాదు, పరతంత్రురాలని, మా నాన్న దగ్గరికి వెళ్ళు, పర్వతరాజు దగ్గరికి వెళ్ళు అని చెప్తే అక్కడికి వెళ్తాడు. ప్రస్తావన చెప్తాడు. చెప్పిన తర్వాత తను ఒప్పుకుంటాడు. వివాహం అవుతుంది. ఆ పార్వతిని తీసుకొని మళ్ళీ హిమాలయానికి, కైలాసానికి వెళ్ళిపోతాడట. ఆమె స్వయంగానే పర్వతంలో పుట్టినట్టుగా, తర్వాత వివాహం అయిన తర్వాత శివుడు తీసుకొని మళ్ళీ హిమాలయానికి, ఇంకా ఉన్నతమైన హిమాలయానికి, కైలాసానికి తీసుకుపోయినట్టు కథను చెప్తారు. కానీ ఇక్కడ తపస్సు ఏదైతే పార్వతి చేసిందో, ఆ పార్వతి అంటే ఏంటి? హిమాలయంలో పుట్టింది అని మీకు చెప్పాను ఇప్పుడే. హిమాలయం అంటే ఇక్కడ ఆ హిమాలయాలు కాకుండా మన వెన్నెముకలో ఉన్నతి ఏవైతే ఎముకలు ఉన్నాయో అవే హిమాలయము. దానితో పాటుగా మనకు ఒక సుషుమ్న నాడి అని వస్తుంది. దానికి మూలాధారంలో కుండలిని అని ఉంటుంది. ఆ సుషుమ్న నాడి అది మూతబడి ఉంటుంది. దాంట్లో ప్రాణం వెళ్ళదు. అది కొన్ని స్నిగ్ధ పదార్థాలతో మూయబడి ఉంటుంది. యోగులు దాన్ని ఏం చేస్తారంటే, చాలా కఠోరమైన తపస్సు చేసి ఆహార పానాదులన్నీ వదిలిపెట్టి తన శరీర పోషణకు సరిపడేంత కేవలం తేలికైన పదార్థాలను తింటూ తీవ్రమైన ప్రాణాయామాలు, యోగ సాధన చేస్తూ ఆ సుషుమ్న నాడి యొక్క ప్రవేశ ద్వారం ఏది ఉంటుందో దాన్ని అక్కడ ఏవైతే స్నిగ్ధ పదార్థాలు లాంటివి, కొవ్వు ఇలాంటి వాటిని జమ చేసి ఆ మూత బంద్ చేయబడి ఉంటుందో దాన్ని కరగబెట్టి దాన్ని ఆ ప్రవేశ ద్వారాన్ని దాన్ని తెరుస్తారు. దాన్నే కుండలి జాగరణము అని అంటారు. ఆ కుండలి జాగరణం అయిన తర్వాత అక్కడ ఒక విశేషమైన యోగ శక్తి వాళ్ళకు లభిస్తుంది. ఆ జాగరణమే జాగరణము. ఈ శివరాత్రి రోజున ఏదైతే జాగరణం చేస్తారో అది జాగరణం కాదు సుమ. ఈ జాగరణంతో ఏ శివుడు ప్రత్యక్షము కాడు. ఆ నాడి చివరి భాగంలో మూలాధార చక్రంలో ఏదైతే బంద్ చేయబడి ఉందో దాన్ని యోగాభ్యాసము ద్వారా, తీవ్రమైన కఠోర ప్రాణాయామాల ద్వారా, ఆహార పానీయాలని వదిలిపెట్టి దాన్ని ఎప్పుడైతే మూతను తెరుస్తారో అదే
అది యోగజ శక్తినే పార్వతి అని అంటారు. ఆ శక్తి అక్కడ ఉత్పన్నమైంది. ఎక్కడ? ఆ వెన్నెముక అనే పర్వతాలయ చివరి భాగంలో, మూలాధారంలో, కుండలనిలో అక్కడ ఉత్పన్నమైంది. ఆ పర్వతంలో జన్మించింది కాబట్టి ఆ యోగజ శక్తికి పార్వతి అని పేరు. దాని జాగరణ చేయడానికి యోగులు ఎంత ఉపవాసాలు చేసి ఎంత కఠోర తపస్సు చేస్తారో, ఆ తపస్సు చేసేంత మటుకు ఆ శక్తి లోపలనే ఉండిపోతుంది. అదే పార్వతి యొక్క తపస్సు. లోపల జాగ్రత్తగా ఆ శక్తి జాగ్రత్త కాకంటే ముందు ఆ లోపలనే ఉంది అంటే తపస్సు చేస్తుంది అని అర్థం. తపస్సు చేసిన తర్వాత ఆ కుండలి జాగరణమైన తర్వాత ఆమె తపస్సు ఫలించింది. అంటే ఆ యోగ శక్తి ప్రకటితమైంది. ఆ ప్రకటితమైన తర్వాత ఆ ప్రకటించడానికి ఏది సాధన చేశారో యోగులు అక్కడ మనసును కేంద్రీకరిస్తారు. ప్రాణాయామాదులు చేస్తూ ఆ మూలాధార చక్రంలో మనసును కేంద్రీకరిస్తారు. మనసును కేంద్రీకరించడం అంటే మనస్సు అంటే అక్కడ ఇంద్రుడు అని అర్థం. ఉపనిషత్తులో ఇంద్రియాలన్నీ వెళ్ళాయి, పరాజితమై వచ్చేశాయి. ఆ హైమవతి ఉమ దగ్గరికి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు అప్పుడు తెలుసుకుంటాడు అక్కడ హైమవతి పార్వతి అని అంటే ఈ యోగ శక్తి మనస్సు అక్కడ కేంద్రీకరించి సాధన చేస్తూ కొన్ని సంవత్సరాల తరబడి ఉపవాసాలు చేస్తూ ఆ మనస్సు అక్కడ కేంద్రీకరమైనప్పుడు ఆ యొక్క కుండలని శక్తి జాగృతం అవుతుంది. అప్పుడు పార్వతి యొక్క ఆ శక్తికి యోగ శక్తికే పార్వతి అని పేరు. పర్వతం ఉత్పన్నమైంది కాబట్టి స్త్రీలింగంలో వాడారు. ఈ విధంగా తపస్సు చేసి యోగజ శక్తి ఉత్పన్నమైన తర్వాత అప్పుడు ఆత్మ వచ్చి అక్కడ కలుస్తుంది. ఆత్మ వచ్చి కలవడం అంటే ఆత్మ అంటే రుద్రుడు అని అర్థం. రుద్రుడు వచ్చి ఆమెను వరించాడు అని మన కథలో చెప్తారు. రుద్రుడు అంటే ఆత్మ. మన శరీరంలో 11 రుద్రుడు ఉన్నారు. సత్యార్థ ప్రకాశం చదివిన వాళ్లకు, ఉపనిషత్తులు దర్శనాలు చదువుకున్న వాళ్లకు, ఆ విషయాలను విన్న వాళ్లకు దాదాపు ఈ విషయమును తెలిసే ఉంటుంది. మన శరీరంలో 10 ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ అపాన అని 5 ముఖ్య ప్రాణాలు, నాగ కుంజర అని ఇలాంటి గౌణ ప్రాణాలు 5. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాని ముఖ్య ప్రాణాలు. తర్వాత నాగ కూర్మ త్రికర దేవదత్త ధనంజయ అని 5 గౌణ ప్రాణాలు ఉన్నాయి. ఈ 5 ప్రాణాలు తర్వాత 5 ముఖ్య ప్రాణాలు మొత్తం కలిసి 10 ప్రాణాలు. ఈ 10 ప్రాణాలు తర్వాత ఒకటి జీవాత్మ కలిపి మొత్తం 11 అవుతాయి. ఈ 11కు రుద్రులు అని అర్థం. రుద్రుడు అనే పేరు. వీటికి రుద్రుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే శరీరం వదిలిపెట్టేటప్పుడు ఈ 11 చాలా రోధిస్తాయి, అంటే ఏడిపిస్తాయి. అందుకనే ఏడిపించడం వలన ఈ ప్రాణాలకు 10 ప్రాణాలకు జీవాత్మకు రుద్రుడు రోదయతీతి రుద్ర. ఎవరైతే ఏడిపిస్తారో వాటికి రుద్రుడు అని పేరు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ 11 కూడా ముఖ్యంగా రుద్రుడు అనేది ఆత్మనే. ఈ ప్రాణాలు ఆత్మకు సహకారంగా ఉంటాయి. ముఖ్యమైన రుద్రుడు జీవాత్మనే. ఆ యోగజ శక్తి ఉత్పన్నమైన తర్వాత ఆ ఆత్మ వచ్చి దాంతో కలుస్తుంది. ఆ కలయికనే రుద్రునికి ఆ పర్వతాల్లో జన్మించిన యోగజ శక్తికి వివాహం అని చెప్పారు. వివాహం అంటే ఇది ఒక కలయిక. ఆ రెండింటికి కలయిక జరిగింది. అంతేగాని ఎవరో 2 దేవతలకు దేవీ దేవతలకు వివాహమైందని కాదు అక్కడ అర్థం. దేవతలకు వివాహం చేసుకునే అవసరం లేదు. మనుషులలాగా ఇతర ప్రాణులలాగా వాళ్ళకు ఏ కోరికలు ఉండవు. మానవ శరీరాలు దేవతలకు ఉండవు. కేవలం ఒక విశేష శక్తి సామర్థ్యాలకి అలాంటి పేర్లు ఉన్నాయి. ఈ విధంగా యోగ శక్తి ద్వారా తపస్సు చేసి ఉపవాసము చేసి కుండలిని జాగరణ ద్వారా ఏదైతే శక్తి ఉత్పన్నమవుతుందో దానితో జీవాత్మ కలిసిపోతుంది. మనకు ఒక వేదమంత్రం వస్తుంది, అష్టచక్ర నవద్వార దేవానాం పూర అయోధ్య అని అథర్వవేదంలో ఒక మంత్రం వస్తుంది. ఈ శరీరం అనేది మానవ శరీరం అనేది అది ఒక అయోధ్య నగరం. దాంట్లో 8 చక్రాలు ఉన్నాయి. తర్వాత
నవద్వారాలు 9 ద్వారాలు ఉన్నాయి. అలాంటి పూహ్ అది దేవతల యొక్క ఆ నగరం. దేవానాం పూర్ అయోధ్య. దేవతల యొక్క ఈ సంస్థ దేవతలు ఈ శరీరంలోనే మానవ శరీరంలోనే నివసించి ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ తీసుకోను. మరి అష్టచక్రాలు ఉన్న వేదమంత్రం చెప్తుంది. అవి అష్టచక్రాలు ఏంటి అని అంటే మూలాధార చక్రము అది కింద ఉంటుంది. దాని కొంచెము పైన రెండవ చక్రము స్వాధిష్టాన చక్రము, తర్వాత మూడవ చక్రము మణిపూర చక్రము. అది నాభి ప్రదేశంలో నేరుగా చక్రాలన్నీ మనకు ఏది సుషుమ్న నాడి చెప్పాను దాంట్లోనే ఉంటాయి. కేవలం స్థలము చెప్తున్నాను. నాభికి ఎదురుగా అనాహత చక్రము అది హృదయానికి ఎదురుగా, తర్వాత విశుద్ధ చక్రము కంఠస్థానానికి ఎదురుగా, తర్వాత లలాట చక్రము అది మనకు జిహ్వాములకు ఎదురుగా, తర్వాత ఆజ్ఞా చక్రము ఈ కనుబొమ్మకు మధ్యలకు ఎదురుగా వెనుక, తర్వాత సహస్రార చక్రము మస్తిష్కంలో, దాన్నే బ్రహ్మరంధ్రము అని అంటారు. ఇక చక్రము అని అంటే చాలామంది భ్రమపడతారు. ఎందుకంటే అదే విధంగా రాస్తారు, అదే విధంగా ఉపదేశం చేస్తారు. ఏదో కొన్ని కమలాకారంలో వివిధ రంగులలో ఈ శరీరంలో చక్రాలు ఉన్నాయి అని. ఆ విధంగా ఉంటే ఈ శరీరానికి ఆపరేషన్ చేసినప్పుడు లోపల చూస్తే మనకు కనబడాలి. అలాంటి ఏం కనబడవు. సుషుమ్న నాడిలోనే నేను ఏదైతే చెప్పానో చివరి భాగం అది మూయబడి ఉంటుంది. దాంట్లో శ్వాస ప్రశ్వాసల ప్రాణం యొక్క గతి ఉండదు. ఆ గతి ఉన్నప్పుడు బ్రహ్మ తేజస్సు శరీరంలోకి వస్తుంది, బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. ఒక యోగి ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. కానీ ఆ యొక్క మూలాధార చక్రాన్ని, ఆ సుషుమ్న నాడి యొక్క ద్వారాన్ని తెరవడానికే చాలా సమయం పడుతుంది. యోగాభ్యాసం చేయాల్సి వస్తుంది. కఠోర ప్రాణాయామాలు చేసి దాన్ని తీస్తాడు, ఆ ద్వారాన్ని తెరుస్తాడు. అప్పుడు యోగ శక్తి ఏర్పడుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది జాగరణకు ఉపవాసం అవసరము. శివరాత్రి రోజున ఉపవాసము చేసి జాగరణలు చేస్తారు. జాగరణం అంటే ఆ జాగరణ కాదు, ముఖ్యమైన జాగరణ కుండలిని జాగరణ అని ఇక్కడ మీకు చెప్పాను. అలాంటి జాగరణ చేయడానికి ఉపవాసము తప్పదు. అన్ని భాగ పదార్థాలు తింటూ శరీరం లావు చేసుకొని కొవ్వు పదార్థాలు ఇంకా పెంచుకుంటుంటే అలాంటి ద్వారాలు ఇంకా ఎన్నో మూయబడతాయి. కానీ యోగులు తన శరీరంలో అలాంటి పదార్థాలను పెరగనివ్వకుండా ఉన్న వాటిని కూడా కరిగించుకుంటూ అలాంటి యోగ శక్తుల్ని వాళ్ళు పొందుతారు. అందుకనే జాగరణకు అంటే కుండలి జాగరణకు, ఈ రాత్రి జాగరణ కాదు సుమా, కుండలి జాగరణకు ఉపవాసము అవసరం. ఉపవాసము తర్వాత అంటే కఠోర తపస్సు చేసి యోగ సాధన చేస్తూ ప్రాణాయామాలు చేస్తే ఆ మూలాధార చక్రంలో ఉన్న ఆ కుండలి జాగృతమవుతుంది. ఆ జాగృతమైన తర్వాత అక్కడ ఒక దివ్యమైన శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తికి పార్వతి అనే పేరు. దానితో ఆ శక్తికి శివుడు అంటే ఆత్మ రుద్రుడు, ఆ రుద్రుడు అనే ఆత్మ ఆ శక్తికి వచ్చి కలిసి ఇక పైకి తీసుకొని వెళ్తాడు. కైలాసం తీసుకువెళ్ళినట్టుగా కథలో చెప్తారు. కానీ ఇక్కడ పైకి అని అంటే అదే సుషుమ్న నాడి నుంచి మస్తిష్కం వరకు సహస్రార చక్రం బ్రహ్మరంధ్రం వరకు వెళ్ళాలి. కానీ అది మధ్యలో మోయబడి ఉంటుంది, ఆటంకం కలుగుతుంది. ఎక్కడెక్కడైతే అది ఆ మార్గము ఆ నాడి బంద్ అయి ఉంటుందో అక్కడక్కడ మళ్ళీ ప్రాణాయామాది సాధనలు చేస్తూ దాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముందు మూలాధార చక్రాన్ని తెరవడమే ఇబ్బంది. దాని తర్వాత కొంత సరళమైన సాధనతో ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకుంటూ, చక్రము అంటే ఈ ఏదో ఆకారంలో కల్పించిన చక్రాలు కావు. అదే నాడిలో కొన్ని అవాంతరాలు ఏర్పడి ఉంటాయి. ఆ మార్గము బంద్ అయి ఉంటుంది. అక్కడ మళ్ళీ మనస్సును నిలిపి ప్రాణాయామాది చేస్తూ అక్కడ కొన్ని క్రియలతో ఆ అవాంతరాలని ఛేదించుకుంటూ ఆ ఆత్మ అదే శక్తితో ముందుకు వెళ్ళిపోతుంది. దర్శన శాస్త్రాల్లో కూడా ఒక ప్రశ్న వస్తుంది. యోగి తన శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని అన్నిటినీ నశింపచేసి ముక్తుడవుతాడు అని వస్తాడు. అన్ని పదార్థాలను, సృష్టి పదార్థాలను నశింపజేసిన తర్వాత, భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఆ భగవంతుని యొక్క ఆనందానుభూతిని ఏ విధంగా పొందుతాడు? ఏం సాధనం లేదు కదా ఆత్మ వెంబడి అని అంటే అక్కడ మనకు దర్శన శాస్త్ర సమాధానం చెప్తారు అని అంటే యోగికి ఒక విశిష్టమైన శక్తి జాగృతం అవుతుంది. అక్కడ మంచి ఉదాహరణ చెప్తాడు. చిన్న శిశువులు పెరిగి పెద్దగా యువావస్థ వచ్చిన తర్వాత వాళ్లకు ఏ విధంగానైతే
ఈ గడ్డం మీసాలు ప్రకటితమవుతాయో అదే విధంగా యోగి ఒక విశిష్టమైన తపస్సు చేసి యోగ సాధన చేస్తే ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి మీకు కుండల జాగరణ నేను చెప్పాను. జాగరణం అంటే ఈ శివరాత్రి జాగరణ కాదు. ఆ శక్తి నుంచే ఆ శక్తితో కలిసి ఆత్మ పైకి బ్రహ్మరంధ్రానికి వెళ్ళినప్పుడు ఆత్మానుభూతిని భగవంతుని యొక్క ఆనందానుభూతిని అది పొందుతుంది. దానికి అదే సాధన. ఇంకా ప్రాకృతికి సంబంధించిన శరీర బంధనాలు ఇంకా ఏమీ ఉండవు. దానితో కూడా మనకు ఇక్కడ విషయము స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా ఈ అష్ట చక్రాలను ఒక్కొక్కటి, చక్రాలు అంటే అవాంతరాలని ఛేదించుకుంటూ ఆ రుద్రుడైన ఆత్మ పార్వతి అయిన జాగరణ శక్తిని తీసుకుంటూ పైకి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ పైకి వెళ్తాడు. పైన ఎక్కడ బ్రహ్మరంధ్రానికి, సహస్రాల చక్రానికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మరంధ్రానికి ఒక పేరు ఉంది. హఠయోగ ప్రదీపికలో ఏంటి అని అంటే దాని పేర్లు సుషుమ్న శూన్య పదవి, బ్రహ్మరంధ్రం మహాపథ, శ్మశానం శాంభవి, మధ్య మార్గశ్చ ఇది ఏకవాచక. అంటే సుషుమ్న, నేనైతే సుషుమ్న నాడి చెప్పానో దానికి ఆ బ్రహ్మరంధ్రానికి మస్తిష్కంలో ఉన్న ఏదో బ్రహ్మరంధ్రం ఉందో ఆ బ్రహ్మరంధ్రానికే సుషుమ్న అని పేరు. శూన్య పదవి, అక్కడికి వెళ్ళిన తర్వాత యోగి మొత్తం శూన్యుడవుతాడు. బ్రహ్మరంధ్రం, దానికి బ్రహ్మరంధ్రం అని పేరు ఉంది. మహాపథ, ఇది ఒక రాజమార్గం లాగా, హైవే లాగా ఉంటుంది. అదే మార్గంలో వెళ్ళడానికి. శ్మశానం, శ్మశానం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ మీరు చూడండి, శివుడు శ్మశానంలో ఉంటారు అని చెప్తారు. యథార్థంగా శ్మశానంలో ఉన్నట్టుగా ఏ కథలోనే ఎక్కడైనా ఉంటుందా? ఒకవేళ శ్మశానంలో శివుడు ఉంటే అక్కడ శివ మందిరాలు కట్టి శివునికి ఒక పూజ జరగాలిగా. కానీ ఎక్కడ కూడా మనకు శ్మశానంలో శివుని స్థానం, శివుడు నివసించే స్థానం అన్నప్పుడు అక్కడ శివ మందిరం ఉండాలి. మరి అక్కడ శ్మశానంలో శివ పూజ జరగాలి. కానీ ఎక్కడ కూడా మనకు ఆ విధంగా కనబడదు. కానీ కథల్లో మనకు చెప్తారు శ్మశానంలో ఉంటాడు, ఆ శ్మశానం ఉండే వాళ్ళలాగానే వేషభూష ధరిస్తాడు, అదే వేషభూషలో రుద్ర రూపంలో వచ్చి పార్వతిని వరించాడు అని చెబుతూ ఉంటారు. కానీ యథార్థంగా బ్రహ్మరంధ్రంలో చేరుకున్న ఆత్మకే శివుడు అని పేరు, రుద్రుడు అని పేరు. ఆ బ్రహ్మరంధ్రానికే శ్మశానం అని ఇక్కడ పేరు ఉంది. అలాంటి శక్తికే ఈశ్వరి అనే పేరు కూడా ఉంది. హఠయోగ ప్రదీపికలో కుటిలాంగనే కుండలిని భుజంగి శక్తిరీశ్వరి కుండలి అరుంధతి చ ఏతే శబ్దా పర్యాయవాచక. నేను ఏదైతే కుండలి జాగరణ ద్వారా శక్తి ఏర్పడిందో దాన్నే పార్వతి అని అంటారని చెప్పాను. అదే హఠయోగ ప్రదీపల శక్తి ఈశ్వరి అని అక్కడ చెప్పబడింది. ఈ విధంగా ఆత్మ జాగృతమైన కుండలిని శక్తితో కలిసి పైకి వెళ్ళిన తర్వాత, బ్రహ్మరంధ్రంలో వెళ్ళిన తర్వాత, శ్మశాన వాటికలో వెళ్ళిన తర్వాత ఆ ఆత్మ ముక్తమైపోతుంది, మోక్షాన్ని సాధిస్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక మహదానందాన్ని అనుభవిస్తాడు. భగవంతుని యొక్క జ్ఞానాన్ని, భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాంటి ఆనందానుభూతిని తెలియపరచడానికి శివుడు నాట్యం చేస్తాడు అని కథలు చెప్పారు. ఆనందానుభవం చెప్పడానికే నాట్యం. శివుడు ఏదో మనలాగా కాళ్ళు చేతులు ఉన్న శరీరధారి కాదు సుమ. ఈ ఆత్మనే, ఆత్మ అత్యంత సూక్ష్మమైంది. తన యొక్క ఆనందానుభూతిని తెలపడానికి ఆ విధంగా అలంకరణలు చెప్పారు. అలంకరణ ఒక రూపకంలో చెప్పారు. అలంకరణ రూపంలో అంటే ఒక చిత్రకారుని దగ్గరికి వెళ్ళి క్రోధాన్ని చూపుమనాయ, క్రోధాన్ని ఒక చిత్రమును తీసి ఇవ్వు అంటే కోపాన్ని ఒక చిత్ర రూపంలో ఏ విధంగా ప్రకటింపజేయగలుగుతాడు? కానీ కోపం ఆకారం లేదు కదా, దానికి ఏదో రూపాన్ని ఇవ్వడానికి. కానీ చిత్రకారుడు తన ఊహాశక్తితో దానికి రూపాన్ని ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడు? కళ్ళను ఎర్రగా, నోటు నుంచి మంటలు బయటకు వస్తున్నట్లుగా వెంట్రుకలని వికార రూపంలో పెట్టి ఆ చిత్రాన్ని తీసిస్తాడు. ఆ చిత్రాన్ని చూస్తే చిత్రము కోపం కాదు సుమ, దాంట్లో ఉన్న ఒక భావము, అభిప్రాయము కోపము. అదేవిధంగా ఇక్కడ కూడా కథల్లో ఉన్నది అలంకారాన్ని మనం తెలుసుకోవాలి, రూపకాన్ని, సాదృశ్యాన్ని మనము తెలుసుకోవాలి. మరి ఇదే విధంగా శివుడు శ్మశాన వాటికలో ఉన్నాడు అంటే బ్రహ్మరంధ్రంలో ఉన్నాడు. బ్రహ్మరంధ్రం వెళ్ళిన తర్వాత అక్కడ భగవంతుని యొక్క మహదానందాన్ని పొందుతాడని చెప్పడానికే ఆ నాట్యాన్ని చెప్తారు. కానీ యథార్థంగా నాట్యం చేసేవాడు కాదు. ఈ కథలు యథార్థం కావు.
ఈ జీవాత్మని. ఇంకొకటి మీరు చూడాలి, శివుని యొక్క రూపము ఏ విధంగా ఉంటుంది? ఒక యోగుల్లాగానే ఉంటుంది, అలంకరణ వేసుకొని కాదు. ఇతర దేవి దేవతలు చూస్తే చాలా అలంకరణలు చేసి ఉంటారు. ఇంకా పురుష దేవతలకైతే స్త్రీ దేవత కంటే ఎక్కువ అలంకారాలను మీరు చూస్తారు. కానీ శివునిలో ఆ విధంగా ఉండదు. అంటే ఆ యొక్క రూపంలో ఒక యోగుల్లాగా హిమాలయంలో ఉండి సాధన చేసుకుంటూ ధ్యానం చేసుకున్నట్లుగా చూపిస్తారు. మృగ చర్మాన్ని తొడుక్కుంటాడు, తర్వాత సర్పాన్ని కంఠంలో వేసుకుంటాడు, విషాన్ని తాగి కంఠంలో ఆపుతాడు. వాటి యొక్క అభిప్రాయం ఏంటి అంటే, అది మీకు మళ్ళీ తర్వాత తీసుకొని వస్తాను. బ్రహ్మరంధ్రంలో వెళ్ళిన ఆత్మకు రుద్రుడు, అతను మహదానందాన్ని అనుభవిస్తాడు. ఆ ఆనందానుభూతిని చెప్పడానికే శివుడు నాట్యం చేస్తాడని కథలో చెప్తారు, యథార్థం కాదు. మీరు ఇంకొక విషయం గమనించాలి, నాట్యము చేయడము అనేది కేవలం శివుల్లోనే చూస్తారు, కానీ ఇంకా ఏ దేవతలను చూస్తారా? విష్ణువు కానీ బ్రహ్మలో కానీ ఎవరిలో చూపరు. నేను సంక్షిప్తంగా ఆ విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. విష్ణువు ఎక్కడ ఉంటాడు? క్షీరసాగరంలో. క్షీరసాగరంలో పాము మీద పడుకొని ఉంటాడు. పడుకొనున్న ఆ విష్ణువు తర్వాత కాళ్ళకు సేవ చేస్తూ లక్ష్మీదేవి ఉంటుంది. దాని యొక్క అభిప్రాయం ఏంటి అని అంటే, లక్ష్మి అంటే ధనదేవత అని అందరికీ తెలుసు. విష్ణువును క్షీరసాగరంలో ఎందుకు ఉంచారు? మరి అతనికి సేవ చేసుకుంటూ లక్ష్మికి ఎందుకు ఉంచారు? అది ఒక చిత్రరూపం కల్పన చేశారు తప్ప యథార్థం కాదు. దాని యొక్క అభిప్రాయం ఏంటి అని అంటే, ఈ ప్రపంచ సాగరంలో క్షీరసాగరం అంటే ఈ సంసార సాగరమే, ఈ ప్రపంచ సాగరమే. దీంట్లో మన జీవన యాత్ర గడపడానికి ఏదైతే మన లక్ష్మిని సంపాదిస్తామో, అర్జిస్తామో, ధనాన్ని అర్జిస్తామో, దాన్ని ఎక్కడ ఉంచాలి? కాళ్ళ దగ్గరనే ఉంచుకోవాలి. అంటే దానికి సాధనంగా వాడుకోవాలి, కానీ సాధ్యము కాదు సుమ. సాధ్యము ఎక్కడ డబ్బు 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 అని ఆలోచించి మస్తిష్కంలో కేవలము డబ్బు డబ్బు అని ఆలోచిస్తే, అంటే ధనాన్ని లక్ష్మిని మనం తలపైన కూర్చుని పెట్టుకున్న వాళ్ళం అవుతాం. అంటే లక్ష్మికి వాహనం అవుతాం. ఆ విధంగా ఉంటే ఏమవుతుంది? ఈ సంసార సాగరంలో క్షీరసాగరంలో ఇక మునిగిపోవడమే, ఇంకెక్కడే ఉండదు. ఆ విష్ణువు అనే అతను కింద పడిపోతే ఇక చనిపోవడమే, సముద్రంలో మునిగిపోవడమే. అదేవిధంగా ఈ క్షీరసాగరంలో, ఈ సంసార సాగరంలో మునిగిపోతారు. ఒకవేళ లక్ష్మిని సాధనంగా కాకుండా సాధ్యంగా పెట్టుకొని తల మీద ఉంచుకొని లక్ష్మికి వాహనలు అవుతే అనే అభిప్రాయం అక్కడ ఉంటుంది. ఇంకొకటి మీరు తెలుసుకో, లక్ష్మికి వాహనము ఎవరో తెలుసునా? సరస్వతికి వాహనము హంస, లక్ష్మికి వాహనము ఉల్లు, అంటే గుడ్లగూబ. గుడ్లగూబ మీరు పురాణంలో చూడొచ్చు, లేదా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసినా చూపిస్తుంది. లక్ష్మి యొక్క వాహనం ఏంటది? గుడ్లగూబ. అంటే దానికి దినము ప్రకాశము ఇష్టపడదు, రాత్రిని ఇష్టపడుతుంది, అంటే అజ్ఞానాన్ని ఇష్టపడుతుంది. ఎవరైతే ధనాన్ని తల మీద కూర్చుని పెట్టుకుంటారో, ధనానికి లక్ష్మికి వాహనులు అవుతారో, వాళ్ళు గుడ్లగూబల్లాగా అయిపోతారో అని అర్థం. ఇక వాళ్ళకు ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము, ఉచితము అనుచితము, కర్తవ్యం అకర్తవ్యం అనేది ఏమి అవసరము లేదు. ఇక వాళ్ళకి కేవలం ధనము అది అన్యాయంగా అధర్మంగా హత్యలు చేసి క్రూర కర్మలు చేసి ఎట్లా సంపాదించినా మంచిదే అని ఆలోచిస్తారు. అంటే ఇక వాళ్ళు వివేకం కోల్పోయారు, మానవత్వాన్ని కోల్పోయారు. అక్కడ మనకు అర్థంగా స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి మన తలపైన లక్ష్మిని కూర్చుని పెట్టుకోకూడదు, లక్ష్మిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి అనే అభిప్రాయము అక్కడ మనకు ఆ చిత్రంలో చూపిస్తారు. విష్ణువు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో లక్ష్మీపతులందరూ కూడా, ధనాన్ని ఆర్జించే వాళ్ళందరూ కూడా లక్ష్మిని ఎక్కడ ఉంచాలి? ఒక సాధనం లాగా ఉంచాలి, కానీ సాధ్యం లాగా కాదు. సాధ్యం అనేది వేరు, అదొక సాధనం. అదేవిధంగా విష్ణువు యొక్క నాభి నుంచి ఒక కమలం ఏర్పడుతుంది, కమలం ఉత్పన్నం అవుతుంది. ఆ కమలం మీద బ్రహ్మదేవుడిగా కూర్చున్నట్టుగా చూపిస్తారు ఒక చిత్రంలో. మరే
కమలం ఎంత కోమలంగా ఉంటుంది, ఇది కొంచెం బరుపడగానే రెక్కలన్నీ పడిపోతాయి. మరి బ్రహ్మదేవుడు ఏ విధంగా కూర్చుంటాడు అక్కడ? అక్కడ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి, కానీ యథార్థంగా ఆ విధంగా ఉండదు. ఏ విధంగా అయితే పంచతంత్ర కథల్లో మీరు అందరూ చూసి ఉంటారు, పశు పక్షులు అన్నీ మాట్లాడతాయి, రాజ్యాన్ని వెళ్తాయి, ఏమైనా యుద్ధాలు చేస్తావని, కానీ యథార్థం కాదు. యథార్థంగా కార్టూన్ సీరియల్ని చూసి పిల్లలు యథార్థం అనుకుంటారు, కానీ పెద్దవాళ్ళు అనుకోరు. ఆ అభిప్రాయం దాంట్లో ఉన్న నీతులను తీసుకోవాలి, కథ నుంచి నీతిని గ్రహిస్తారు పెద్దవాళ్ళు, వివేకవంతులు. అదేవిధంగా ఈ బ్రహ్మదేవుడు నాభి నుంచి, విష్ణు యొక్క నాభి నుంచి వెలువడిన ఉత్పన్నమైన కమలం మీద కూర్చొని ఉన్నాడు బ్రహ్మదేవుడు. అంటే 4 తలలు ఉన్న బ్రహ్మదేవుడు అని అర్థం కాదు, వేద విజ్ఞానము కలవాడు, వేదాలను చదువుకున్న విద్వాంసుడు అని అర్థం. 4 వేదాలు సమస్త శాస్త్రాలు చదువుకున్న బ్రహ్మదేవుడికి బ్రహ్మ అనే ఉపాధి, విద్వాంసులకు బ్రహ్మ అనే ఉపాధి. మరే విష్ణు మీద ఎందుకు కూర్చొని ఉన్నారు అని అంటే, వాళ్ళందరికీ బ్రాహ్మణులకు, తర్వాత ఈ బ్రహ్మవేత్తలకు, విద్వాంసులకు అందరికీ మూలాధారము ధనమే, ధనమూలం ఇదం జగత్. కాబట్టి ఆ విద్యను బ్రహ్మదేవుని మీద పెట్టారు, విష్ణు మీద పెట్టారు. విష్ణు నుంచి కమలం తీసుకెళ్లారు. కమలం ఎందుకు తీసుకెళ్లారంటే, నీళ్ళలో పుడుతుంది కానీ నీళ్ళలో అంటుకొని ఉండదు, నిస్ప్రేహంగా ఉంటుంది. నీళ్ళకు అంటుకోకుండా నీళ్లకు వేరుగా ఉంటుంది. అదేవిధంగా విద్యావంతులైన వాళ్ళు, వివేకవంతులు, వాళ్ళు ప్రపంచంలో ఉంటూ కూడా ప్రపంచంలో నిమగ్నమై ఉండరు, ప్రపంచానికి వేరుగా నిస్పృహంగా ఉంటారు. అదే అభిప్రాయం ఉంది అక్కడ బ్రహ్మ యొక్క విగ్రహంలో, ఆ విధంగా చిత్రంలో చూయించారు. మరి ఈ విధంగా నిస్పృహంగా సంసారంలో ప్రపంచంలో ఉంటూ కూడా దానికి వేరుగా ఉండి సాధన చేస్తూ వేదాది సమస్త శాస్త్రాలను చదువుకొని దానికి అనుకూలంగా సాధన చేసినప్పుడు అతను శివుడైపోతాడు. ఆ శివుడే ఈరోజు అందరూ సాధన చెయ్యాలి. మరి అలాంటి శివును కావడానికి, అలాంటి శివుని యొక్క సాధన ఎంతమంది చేయడానికి తయారవుతారు? కేవలము ఈ భోజనము, ఉపవాసము అనంటే కేవలము అన్నము రొట్టెలు తిని బంద్ చేసి ఉండడం అని కాదు. వాళ్ళు చేస్తారు ఉపవాసం అని, అన్నం బంద్ చేస్తారు, కానీ పండ్లు ఫలాలు పెద్ద తట్టలు నింపుకొని వస్తారు, బుట్లో నింపుకొని వస్తారు, ఇంట్లో మొత్తం అన్ని పండ్లతో ఉంచుతారు, పండ్లతోనే పొట్ట నింపుకుంటారు. అది ఉపవాసం ఎక్కడ అవుతుంది? ఉపవాసం కేవలం ఈ ఒక్కరోజు చేస్తే కాదు సుమా. కేవలం శరీరానికి సరిపడే శక్తికి సామర్థ్యానికి సంబంధించిన కేవలం రసాది పదార్థాలను, పండ్ల రసాలను, తర్వాత పాలను ఇలాంటి తీసుకొని సంవత్సరాల తరబడి యోగ సాధన చేస్తేనే కానీ అది ఉపవాసము, ఆ జాగరణ అవుతుంది. కేవలం ఈ ఒక్కరోజు చేస్తే కాదు. ఈ విధంగా చేసి బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మానందాన్ని పొందుతూ నాట్యం చేస్తాడు. అనంతకాలం వరకు ఆ యోగి భగవంతుని యొక్క ఆనందానుభూతిని పొందుతాడు. ఆనందానుభూతికే ఈ నాట్యంగా మనవాళ్ళు చూపిస్తారు. మరి శివునికి నేను మధ్యలో చెప్పాను, ఈ సర్పాది ఆభూషణాలు, తర్వాత ఈ కంఠంలో విషాన్ని ధరిస్తాడు. మరి ఆ యోగికి అలాంటి లక్షణాలు ఏముంటాయి అని అంటే, ఒక యోగి ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనంటే ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలన్నింటిలో ఉన్న విషయాలన్నిటినీ గ్రహించవలసి వస్తుంది, నశింపజేయాల్సి వస్తుంది. అది సర్పాల కంటే ఎక్కువ భయంకరమైన విషం. ఈ ప్రాపంచిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిలిపివేసి, ఆపివేసి, దూరము చేసుకొని కఠోర తపస్సు చేస్తాడు యోగి. ఇవి సర్పాలకు సమానం. ఈ విషయాలు ఈ మన 5 ఇంద్రియాలకు సంబంధించిన 5 విషయాలు ఉన్నాయి అసలు, అవి విషయాలు కావు, విషాలు కూడా భయంకరమైన, విషాల కంటే కూడా భయంకరమైన ఆ విషాలు, ఈ విషయాలన్నీ. ఒక కవి చెప్తాడు, విషస్య విషయస్య హి దృశ్యతే మహదంతరం ఉపభుక్తాద్ విషం హంతి విషయా స్మరణాదపి. ఈ రూపరసగంధ స్పర్శాది ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవి విషానికంటే ఎక్కువ భయంకరమైనవట. విషము తింటే మానవుని చంపుతుంది,
కానీ విషయాలు స్మరించగానే, విషయాలు రూపరసగంధ స్పర్శాల విషయాల్ని మనం తలచగానే, మనసులో రాగానే మనిషిని ఈ పీడించి చంపేస్తాయి. అలాంటి భయంకరమైన విషాలైన విషయాలన్నిటిని కూడా అరికడతాడు యోగి. లోపలికి రానివాడు, తన శరీరంలోకి రానివాడు. అలాంటి విషయాలన్నిటినీ నిలిపివేసి కేవలం అమృతత్వాన్ని పొంది భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అలాంటి యోగులకే ఇది సాధ్యం. అలాంటి యోగ సాధన చేయడానికే శివరాత్రి. దాన్నే శివరాత్రి అని అంటారు. శివరాత్రికి జాగరణ, ఉపవాసానికి సంబంధం ఏంటో మీకు తెలిసిందని నేను భావిస్తున్నాను. ఈరోజు ఇంకొక మహద్ఘటన జరిగింది. బోధరాత్రిగా మనమందరం కొంతమంది జరుపుకుంటారు, ఆర్య సమాజీయులందరూ కూడా, అనుయాయులందరూ కూడా. నేను సంక్షిప్తంగా ఆ విషయాన్ని కూడా మీకు చెబుతాను. గుజరాత్లో, సౌరాష్ట్రలో మౌర్వి అనే స్థానంలో టంకారా, సౌరాష్ట్ర అంటే గుజరాత్ ప్రాంతంలో మౌర్వి రాజ్యంలో టంకారా నగరంలో జీవాపూర్ అనే వాడలో, క్షేత్రంలో దాల్భ్యగోత్రీయులైన సామవేదీయ ఔదీచ్య శైవ బ్రాహ్మణ కుటుంబంలో, సంపన్నమైన కుటుంబంలో 1824 సంవత్సరంలో దయానందుడు జన్మిస్తాడు. తల్లిదండ్రులు పరమ శివభక్తుడైన కర్షన్ లాల్ తివారీ తండ్రి, తర్వాత అమృతాబాయి అని తల్లి. ఈ ఇద్దరు కూడా పరమ శైవ భక్తులు. వీళ్ళిద్దరికీ వివాహమైన 14 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి సంతానంగా మహర్షి దయానందుని యొక్క జన్మ కలుగుతుంది. మరి ఆ మహర్షి దయానందునికి బాల్యనామం మూలశంకరుడు, దయాల్ అని కూడా పిలిచేవాళ్ళు. ముద్దుగా దయాల్ లేదా మూల్ అని కూడా పిలిచేవాళ్ళు. అతను జన్మించిన తర్వాత చాలా వైభవంగా ఉత్సాహాన్ని జరుపుకుంటారు, ఉత్సవాన్ని. తండ్రి చాలా సంపన్నుడు, జమీందారుడు, తర్వాత రాజస్వ అధికారి. రాజస్వ అధికారి అంటే దాదాపుగా ఒక కలెక్టర్తో సమానమైన అధికారి. ఒకసారి మహర్షి దయానందుడు ప్రచారం చేస్తూ ఒక చోట చర్చలో చెప్తాడు ఒక కలెక్టర్ అధికారులతో, ఈ విధంగా మా వాళ్ళు పని చేస్తారు అని అంటే, ఈ కలెక్టర్ చేసే పనులన్నీ మా నాన్నగారు కూడా చేసేవాళ్ళు అని చెప్తారు. అంటే ఒక కలెక్టర్ సమానమైన అధికారాలు ఉన్న వ్యక్తి తండ్రి. మరి 14 సంవత్సరాలు, వివాహమైన 14 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి సంతానంగా జన్మించాడు. అలాంటి ఎంత సంబరంగా, ఎంత వైభవంగా కార్యక్రమం చేసుకుంటారో ఆ వర్ణన మనకు కనబడుతుంది. ఆ బాలుడు జన్మించిన తర్వాత 8వ సంవత్సరంలో ఉపనయన సంస్కారం చేస్తారు. మరి తర్వాత 14 సంవత్సరాలు రాగానే ఈ శివరాత్రి దీక్ష ఇస్తారు. వాళ్ళ యొక్క కుల పరంపరలో 14 సంవత్సరాలు రాగానే ఈ శివరాత్రి దీక్ష ఇవ్వాలి అనే పరంపర ఉన్నది. కాబట్టి 14 సంవత్సరాలు రాగానే ఈ మూలశంకరుని కూడా వాళ్ళు తండ్రి శివ దీక్ష ఇవ్వాలి అని చెప్పగానే తల్లి ఒప్పుకోదు. చిన్నవాడు. తర్వాత మొట్టమొదటి సంతానము ఆ శివరాత్రి యొక్క కఠోర తపస్సును, ఆ కఠోర నియమాలను పాటిస్తాడో లేదు అని తల్లి నివారిస్తుంది. కానీ తండ్రి యొక్క దృఢ సంకల్పం ఎదురుగా ఆమె యొక్క కోరిక నెరవేరదు. అతను ఆ తండ్రి శివుని యొక్క మహిమ, శివుని యొక్క గొప్పతనము, శివుని యొక్క శక్తిని అన్నీ చెప్పుతూ, కథల ద్వారా చెప్పుతూ మూలశంకరుని ఒప్పిస్తాడు. మూలశంకరుడు చివరికి అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత తన ద్వారా నిర్మింపబడిన ఊరి బయట ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని తీసుకువెళ్ళి వైభవంగా శివరాత్రిని జరిపిస్తాడు. అక్కడికి తీసుకెళ్ళి అందరిని, భక్తుల్ని, తన కుటుంబ సభ్యులు అందరు కూర్చొని శివరాత్రిని వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. దినమంతా ఉపవాసము, తర్వాత పూజా పునస్కారాలు జరుగుతాయి. రాత్రి సమయంలో మొదటి ప్రహరంలో దుగ్ధాభిషేకం, పూజా పునస్కారాలు అయిపోతాయి. రెండవ ప్రహరంలో కూడా పెరుగుతో జరిపబడే అభిషేకము, ఇలాంటి పూజా పునస్కారాలు జరుపుతాయి. ఈ విధంగా 4 ప్రహరాలు, 4 రకాల పూజా పునస్కారాలను చేస్తూ నిర్విఘ్నంగా, నిర్విరామంగా జాగరణ చేసి ఉదయం మళ్ళీ కొన్ని పూజా పునస్కారాలు చేస్తే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని మూలశంకరునికి కథల మాధ్యమంగా తండ్రి చెప్పాడు.
ఆ జిజ్ఞాసతో శివుని అలాంటి గొప్ప శక్తిని గల శివుణ్ణి నేను దర్శించుకోగలను అనే జిజ్ఞాస భావతో ఆ మూల శంకరుడు సంపూర్ణ రాత్రిలో ఏమి పడుకోకుండా నిద్రకు అభిభూతము కాకుండా నిద్రకు లోను కాకుండా ఉంటాడు. కానీ మొదటి ప్రహారం అయిపోయింది, కొంతమంది నిద్రలో లోనైతారు. రెండో ప్రహారం దాదాపుగా ఆ మధ్యరాత్రి రాగానే చాలా మంది అందరు పడుకొని పోతారు. చివరికి తండ్రి కూడా పడుకుంటాడు. అంత శూన్యం అయిపోయిన తర్వాత అక్కడ పండ్లు, ఫలాలు, ప్రసాదాలు, లడ్డులు అన్నీ ఉంటాయి కాబట్టి స్వాభావికంగా అక్కడ కొన్ని మూషక రాజాలు అంటే ఈ ఎలుకలు వచ్చాయి, అటు ఇటు తిరిగాయి. ఆ పండ్లను ప్రసాదాలను తినడం ప్రారంభం చేశాయి. శివలింగం మీద కూడా తిరగడము ప్రారంభం చేశాయి. అందరూ పడుకున్నారు. కానీ మూలశంకరుడు ఒక్కడు మాత్రం నేను శివదర్శనం తప్పకుండా చేసుకుంటాను నిష్ఠగా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకొని అని జిజ్ఞాసుకున్నాడు. కాబట్టి ఈ ఎలుకలను చూశాడు. ఏంటి, శివుడు చాలా గొప్ప శక్తిశాలిమంతుడు, అసురులందరినీ కూడా చంపే శక్తి సామర్థ్యాలున్నాయి, త్రిశూలధారి, ఎంతో శక్తివంతమైన వాడు, మహిమ చైతన్యం కలవాడని ఎన్నో కథలు చెప్పారు కదా. మరి ఇక్కడ తన పైన తిరిగే ఎలుకలను కూడా తీసుకోలేకపోతున్నాడే అనే ప్రశ్న ధ్యానులను కలిగింది, ఆ మూల శంకరును కలిగింది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి పడుకొనున్న తండ్రి దగ్గరికి వెళ్ళి లేపి ప్రశ్నిస్తాడు. నాన్నగారు, మీరు చెప్పింది ఈ విధంగా చెప్పారే చాలా శక్తిమంతుడు అని, కానీ ఇక తన మీద తిరుగుతున్న ఎలుకలను కూడా తీసుకోలేకపోతున్నాడు అని ప్రశ్న వేస్తే అప్పుడు తండ్రి సమాధానం ఏం చెప్తాడంటే, యథార్థమైన శివుడు కైలాసంలో ఉంటాడు, మనము కేవలము అతని యొక్క విగ్రహాన్ని తయారు చేసుకుని ఇక్కడ పూజా పునస్కారం చేస్తాము, ఇక్కడ పూజా పునస్కారం చేస్తే శివుడు ప్రసన్నమై మనకు వరాలు ఇస్తాడు అని చెప్తాడు. ఇక అతనితో తెలిసిపోయింది, మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఇక్కడ చేయబడుతుందో అది యథార్థమైన శివుడు కాదు, అతని యొక్క ప్రతిమ, విగ్రహము, అతని యొక్క కేవలము విగ్రహం మాత్రమే, యథార్థమైన శివుడు కాదు. ఒకవేళ పూజా పునస్కారం చేస్తే యథార్థ శివునిగా చేయాలి, యథార్థ శివుణ్ణి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస బాల్యావస్థలోనే కలుగుతుంది. మరి అక్కడ ఆస్థ పోయింది. ఇక ఆ పూజ మీద అక్కడ జరిగే ఇప్పటి వరకు అర్ధరాత్రి వరకు పై కూడా ఆ జిజ్ఞాస భావంతో మేలుకొని ఉండేను. ఇప్పుడు ఆ తపన పోయింది. ఇక ఇంటికి పోవాలనుకుంటాడు. తండ్రికి చెప్తాను, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పగానే వద్దంటాడు. అయినా మళ్ళీ పదే పదే అడగగా ఒక సైనికునిచ్చి ఇంటికి పంపిస్తాడు. కానీ ఒక షరతు చెప్పి పంపిస్తాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకోవద్దు, తర్వాత ఏ పదార్థాలు తినద్దు అని చెప్పి పంపిస్తాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లితో అంటాడు, అమ్మ నాకు ఆకలిస్తుంది అనగానే తల్లి ఆగలేక, నీకు ముందే చెప్పాను కదా నువ్వు ఈ వ్రతాన్ని పాటించలేవని, సరే ఏది జరిగింది అని ఏదో కొన్ని పనులు ఫలాలు ఇచ్చేసి తినబెడుతుంది. అతను తిని పడుకుంటాడు. తెల్లవారుజామున తండ్రి ఇంటికి రాగానే విషయం అంతా తెలిసిపోతుంది. రాత్రి తిన్నాడు, తిని పడుకున్నాడు, వ్రతభంగం కలిగింది అని తెలవగానే ఆ తల్లిదండ్రుల మధ్యలో ఇద్దరి మధ్యలో చాలా గొడవ జరుగుతుంది. ఆ గొడవ విని ధ్యానులు లేస్తాడు. ఆలస్యంగా పడుకున్నాడు కాబట్టి ఆలస్యంగా లేస్తాడు. లేచేవాళ్ళని ఆ తండ్రి యొక్క భయంకరమైన కోప రూపాన్ని చూసి భయపడిపోతాడు, మాట్లాడలేకపోతాడు. అప్పుడు తండ్రి తెల్లవారుజామున చేయవలసిన కృత్యాలు ఏమీ చేయకుండానే వెంటనే అదే కోపంతో ఒక ధర్మాచారం దగ్గరికి వెళ్ళి దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలని తెలుసుకోవాలని వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఈ ఘటనతో దయానందులో ఒక తీవ్ర బోధ కలిగింది. ఏంటిది అనంటే, నేను యథార్థమైన శివుణ్ణి తెలుసుకోవాలి అనే దృఢ సంకల్పం తీసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి. ఇంట్లో తన చెల్లెలు యొక్క మృత్యు జరుగుతుంది, తన పిన్న తండ్రి యొక్క మృత్యు కూడా జరుగుతుంది. ఈ రెండు మృత్యుని సాక్షాత్గా ఇంట్లో చూస్తాడు. చూసిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రశ్న మళ్ళీ వస్తుంది, నేను కూడా ఏదో ఒకరోజు చనిపోతాను కావచ్చు అంటే. చనిపోతారు, జన్మించిన వాళ్ళకు మృత్యువు తప్పదు అని తెలుసుకుంటాను. లేదు, దీనికి ఏం ఉపాయం లేదంటే ఉంది, మోక్ష మార్గం ఉంది, కానీ అది అందరూ చేయలేరు అని తెలుసుకొని, లేదు నేను ఆ యోగ మార్గాన్ని తెలుసుకొని యోగ సాధన చేసి తప్పకుండా మృత్యువుని జయిస్తాను, నేను మృత్యుంజుడు అవుతాను అని మరొక దృఢ సంకల్పం తీసుకుంటాడు. ఈ రెండు సంకల్పాలను పూర్తి చేసుకోవడానికి గృహత్యాగం చేసి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళి జీవితాంతము ఎంతోమంది గురువుల దగ్గరికి, ఆచార్య దగ్గరికి
యోగ సాధన గురించి యోగ సాధన దగ్గరికి వెళ్ళి యోగ సాధన నేర్చుకుంటాడు, సమస్త శాస్త్రాలను నేర్చుకుంటాడు, విద్యాభ్యాసం చేస్తాడు. చేసి చివరిగా తను ఏవైతే సంకల్పాన్ని తీసుకొని బయటకు వచ్చాడో, గృహత్యాగం చేశాడో, యథార్థమైన శివుడి సాక్షాత్కారం పొందాలని, ఏ విధంగానైతే మీకు యోగ సాధన ద్వారా ఆత్మ పరమాత్మ తత్వాన్ని యోగి తెలుసుకుంటాడో అదే మార్గంలో పయనించి మహర్షి దయానంద సరస్వతి యథార్థమైన శివుణ్ణి అంటే భగవంతుని తెలుసుకున్నాడు. మరి తెలుసుకొని వేద జ్ఞానాన్ని పొందాడు, భగవంతుని యొక్క మహద ఆనందాన్ని పొందాడు. కేవలం పొందడమే కాకుండా సమస్త మానవ జాతికి వేద మార్గాన్ని చూయించాడు. మహర్షి ధ్యానం రాకంటే ముందు వేద స్థానంలో పురాణాలు, కల్పిత కథలు, ఒక ఈశ్వరునికి బదులుగా అనేక దేవతలు, తర్వాత సామాన్య జనులకు వేదాలను చదివించకూడదు, స్త్రీ శూద్రులకు చదివించకూడదు. ఒకరి స్త్రీ శూద్రులు వాళ్ళు చదివితే వాళ్ళ నాలుకను కోసివేయాలి, వింటే సీసను కడగబెట్టి వాళ్ళ చెవుల్లో నింపాలి అని ఈ విధంగా కఠోరమైన ఆదేశాలు చెప్పేవాళ్ళు. వేదాలు అనేది కేవలము యజ్ఞాలకే సీమితము. యజ్ఞాల కొరకే వేదాహ యజ్ఞార్థం ప్రవృత్తాహ. కేవలం యజ్ఞాల గురించే వేదాలు ఉత్పన్నమయ్యాయి. అంటే కేవలం పండితులకు సంబంధించిన నిధులే కానీ ఇతరులకు సంబంధించిన విషయాలు వేదాలు ఏమి లేవు అనే భ్రమ సమాజంలో కలిగవేశారు. ఈ విధంగా ఎన్నో కురీతులు, ఎన్నో అపసిద్ధాంతాలు ప్రచారం చేశారు. వాటన్నిటిని తొలగింపజేసి వేద ధర్మ ప్రచారాన్ని చేస్తూ వేద భాష్యాలను రాసి యథార్థమైన వేద అర్థాలను చెప్పి సమస్త మానవ జాతులకు, సమస్త మనుషులకు ఈ వేదాన్ని చదువుకునే అధికారం ఉంది. స్త్రీలు కానీ శూద్రులు కానీ ఎవరు కానీ సమస్త మనుషులకు వేదము చదువుకునే అధికారం ఉందని, అందరికీ వేదాలను చదువుకునేందుకు అవకాశాన్ని గురుకులాలను స్థాపించి గురుకుల యొక్క పరంపరను కొనసాగింపు మళ్ళీ ప్రారంభం చేసి అందరికీ మళ్ళీ వేద జ్ఞానాన్ని మనకు అందింపజేశారు. అలాంటి మహనీయుడు ఈ విధంగా యథార్థ శివుని తెలుసుకోవాలని, తర్వాత మృత్యుంజయుని కావాలని ఒక యోగి, పరమయోగి, ఒక ఋషి, మహర్షి అయ్యాడు. అదే కొంతమంది ఆక్షేపణ చేస్తారు, ఈ దయానందుడు ఒక నాస్తికునిలాగా దేవీ దేవతలను ఎందుకు ఖండిస్తాడు అని అంటే వాళ్ళు ఏమంటారంటే, ఒక గురువు సన్నిధిలో కూర్చొని విషయాలను తెలుసుకోలేదు, ఏదో ఎలుకతో నేర్చుకున్నాడు, ఎలుకతో బోధ కలిగింది అని అంటారు. అంటే ఎలుక అతని గురువు, ఎలుకతోనే అతను బోధ కలిగింది, బోధరాత్రి అని అంటాంగా. అది ఈ విధంగా ఉపహాసంగా వ్యంగ్యంతో కటాక్షం చేస్తారు కొంతమంది. కానీ ఈ విధంగా కటాక్షం చేస్తే బుద్ధుని మీద కూడా వెళ్తుంది. బుద్ధుని యొక్క మొదటి పేరు ఏంటి? సిద్ధార్థుడు. సిద్ధార్థుడు రాజకుమారుడు. రాజకుమారుడైన సిద్ధార్థునికి వైరాగ్యం ఏ విధంగా కలిగింది? గురు దగ్గర కూర్చొని ఒక దర్శన శాస్త్రాలు చదువుతున్న సమయంలో అతనికి ఆ వైరాగ్యం రాలేదు. కానీ ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత ఈ బయట చనిపోయిన వాళ్ళ శవాలను చూసి, వృద్ధులు పడుతున్న వివిధ బాధల నరకాన్ని చూసి, తర్వాత ఈ మహా రోగాలతో భయంకరంగా పీడింపబడే వ్యక్తులను చూసి, రోగిష్ఠులను చూసి అతనికి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చిన తర్వాత సంపూర్ణ రాజ్య వైభవాన్ని వదిలిపెట్టేసి, తన భార్యను, ఏకైక కుమారుని వదిలిపెట్టేసి అర్ధరాత్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కాలాంతరంలో మహాత్మ బుద్ధునిగా వస్తాడు. మరి అతనికి ప్రేరణ ఎక్కడి నుంచి కలిగింది? సామాన్యమైన ఘటనలు చూసే, ఏదో విశేషమైన గురువు సన్నిధిని కూర్చొని తత్వజ్ఞానం కలిగి వైరాగ్యాన్ని పొందిన ఘటన కాదు అది సుమ. అందుకని వేదమంత్రం, అథర్వవేద ఒక వేదమంత్రం వస్తుంది, పశ్యంతి సర్వే చక్షుషా న సర్వే మనసా విదు. చక్షుల ద్వారా అందరూ చూస్తారు ఘటనని, కానీ మనసుతో వాటిని గుర్తుపట్టి వివేకంతో తెలుసుకునే వాళ్ళు చాలా అరుదు. ఎవరు అంతా దాన్ని గుర్తుపట్టరు. పశ్యంతి సర్వే చక్షుషా న సర్వే మనసా విదు.
నేను సామాన్య ఘటనలు కొన్ని ఉదాహరణకు రెండు మీకు చెప్తాను. బుద్ధుడే కాకుండా ఈ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నాడు. అతను పేద యూనివర్సిటీలో చదువుకొని అక్కడ ఉన్న ల్యాబ్లో పరీక్షలు చేసి గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నాడా? లేదు. అతను 10వ తరగతి కూడా ఫెయిల్ అయ్యాడు. మరే ఒక చెట్టు కింద, అంటే సేపుల యొక్క చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఆ సేపు, పండిపోయిన సేపు కింద పడిపోతుంది. కింద పడిపోయి కిందనే ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు అనే ప్రశ్న అతని మనసు వస్తుంది. ఆ ప్రశ్న కారణంగానే అనుసంధానం చేస్తూ చేస్తూ అతను గురుత్వాకర్షణ శక్తిని కనుక్కుంటాడు. దానికి కొన్ని సూత్రాలు కనుక్కుంటాడు. దాని ద్వారా చాలా పెద్ద విజ్ఞానము ఆవిష్కరించబడుతుంది. దాని తర్వాత అది ఎక్కని పైనుంచి కింద పండ్లు పడిపోతాయి, ఆకులు పడిపోతాయి, ఎన్నో పదార్థాలు పైనుంచి కింద పడతాయి, అందరూ చూస్తారు. కానీ ఈ ప్రశ్న అందరికి రాలేదు. అలాంటి అనుసంధానం అందరూ చేయలేదు. ఫోటోగ్రఫీ కనుక్కున్నాడు. ఫోటో అని, ఇటలీ నివాసి అయిన వైజ్ఞానికుడు ఫోటో అని, అతని పేరుతోనే ఫోటో వచ్చింది, ఫోటోగ్రఫీ అని శబ్దం వచ్చింది. అతను ఏ విధంగా అనుకున్నాడు ఫోటోగ్రఫీని అని అంటే, ఎండాకాలంలో మధ్యాహ్న సమయంలో ఎక్కడికి వెళ్తుండగా అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటాడు విశ్రాంతి తీసుకోవడానికి. పడుకున్నప్పుడు నీడక పడుకున్నాడు. ఆయన మధ్యలో సూర్యుడు ఉన్నాడు. అతని యొక్క తేజవంతమైన కిరణాలు ఆకులో నుంచి, మధ్యలో నుంచి వడగొట్టినట్లుగా వచ్చి అతని కళ్ళలో పడతాయి కొన్ని కిరణాలు. ఆ కిరణాలను చూసి, ఆకుల మధ్యలో నుంచి వచ్చిన కిరణాలను చూసి అతను అనుసంధానం చేసి ఫోటోగ్రఫీని కనుక్కుంటాడు. మరి ఆకుల నుంచి ఆ సూర్యకిరణాలు వచ్చేది ఎంతమంది చూడరు, అందరూ చూస్తారు. ఈ రైలు ఇంజన్ కనుక్కున్న వ్యక్తి కూడా ఏదో పెద్ద ల్యాబ్లో కూర్చొని పరీక్షలు చేసి కనుక్కున్నది కనుక కాదు, అందరికీ తెలుసు. ఎట్లా కనుక్కున్నాడు? వంటగదిలో పాలు వేడి చేసినప్పుడు వంటలు చేస్తుండగా ఆవిరికి ఆ గిన్నె యొక్క మూత కింద పడిపోతుంది. అది ఇంత పెద్ద భవనం, దాని యొక్క బరువు, ఇంత బరువు ఉన్న మూత ఎగిరి కింద ఎట్లా పడింది అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆవిరిలో ఎంత శక్తి ఉందా? ఆ విధంగా ప్రయోగం చేస్తూ చేస్తూ ఒకరోజు అతను రైలు ఇంజన్ కనుక్కున్నాడు. మరే ఇంట్లో వంటలు చేస్తూ మూత పొంగి మూతలు కింద పడిపోతుంది, ఎంతమంది చూడరు. అది ఎందుకు పడిపోతుంది అనే ప్రశ్న ఎంతమందికి వచ్చింది? ఆ విధంగా వస్తే అంతకుముందే ఎంతోమంది కనుక్కునేవాళ్ళు ఆ ఇంజన్. అంటే సామాన్య ఘటనలు అందరూ చూస్తారు ఈ సర్వచక్షుల ద్వారా, కానీ మనస్సుతో, బుద్ధితో, వివేకంతో ఆలోచించి దాని యొక్క పరిశోధన అనేది అందరూ చెయ్యరు అని మనకు వేదమంతం చెప్తుంది. పశ్యంతే సర్వే చక్షుషా సర్వే మనసా విదు. అదేవిధంగా విగ్రహాల మీద పశుపక్షులు కూర్చుంటాయి, ఎలకలు తిరుగుతాయి. కానీ ఇలాంటి సామాన్య ఘటన అందరూ చూసినప్పటికీ కూడా ధ్యానుని కలిగిన వివేకము, బోధ ఇంకెవరికి కలగలేదు. ఆ విధంగా బోధ కలిగిందంటే మళ్ళీ యావజ్జీవనంలో, సంపూర్ణ జీవనంలో మళ్ళీ ఆ విగ్రహారాధన వైపు తిరిగి చూడలేదు. యథార్థమైన శివుని తెలుసుకొని, యథార్థమైన భగవంతుని తెలుసుకొని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని అందరి మానవ సమాజానికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించిన మహనీయుడు. మరే అలాంటి మహనీయునికి సంబంధించిన ఆ ఘటనను తెలుసుకోవడానికే ఈరోజు బోధరాత్రిగా అందరూ జరుపుకుంటారు. అతని యొక్క జీవన చరిత్ర సంబంధించిన చిన్న శ్లోకము చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఆదౌ సత్య శివా ప్రబోధ జననం తస్మై గృహోత్సర్జనం విరజానంద సమీప వేద పఠనం భీష్మావ్రతాధారణం నారీశూద్రదశాసుధారకరణం పాఖండినాం ఖండనం పశ్చాద్వేద ప్రచార దేహ పతనం ఏతదృశేర్జీవనం ఏతదృశేర్జీవనం.
ఈ విధంగా ఒకే శ్లోకంలో సంపూర్ణ ఋష్ధ్యాన్ యొక్క సంపూర్ణ జీవన సారాంశము ఈ శ్లోకంలో ఒక కవి తెలిపాడు. మరి అలాంటి మహనీయుని యొక్క బోధరాతి సందర్భంలో మనం కేవలము చర్మచక్షుల ద్వారా జరిగే ఘటనలు కూడా విశేషంగా వాటిని తెలుసుకోవాలి. మరి ఈరోజు సామాన్యంగా జరుపుకునే ఈ జాగరణ ఉపవాసాలు, ఉపవాసము అంటే ఏంటో మీకు చెప్పేస్తాను. ఉపవాసం అంటే అందరు ఏమర్థం చేసుకుంటారు? భోజనం చేయడం అని. కానీ ఆ అర్థము ఆ ఉపవాసం శబ్దంలో లేదు సుమ. ఉపవాసము అన్న ఉపాసన అన్న ఒకే అర్థము. ఉపవాసం అంటే ఉపాసన అంటే ధ్యానము అని అర్థము. ఏ విధంగా ఒక కవి చెప్తాడు, ఉపాసమీపే యోవాస జీవాత్మ పరమాత్మనో. ఉప అంటే సమీపము, వాస అంటే నివసించడము. ఎవరి దగ్గర నివసించాలి? జీవాత్మ పరమాత్మ. ఉపసమీపే యోవాస జీవాత్మ పరమాత్మనో ఉపవాస స విజ్ఞేయో నదుకాయస్య శోషణం. అది యథార్థమైన ఉపవాసం. ఈ భోజనాలు బంద్ చేసి శరీరాన్ని ఎండబెట్టడం ఉపవాసం కాదు అని కవి చెప్తున్నాడు. మరి ఈ ఉపవాసము అంటే ఉపాసన, భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి చేసే సాధననే ఉపాసన, ఉపవాసము. దాని గురించి జాగరణ చేయవలసి వస్తుంది. జాగరణ అంటే తన యోగ శక్తుల్ని జాగరింపజేయాలి అనే విషయాన్ని మీకు చెప్పాను. సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను, సరళంగా చెప్పడానికి కూడా ప్రయత్నం చేశాను. అందరూ అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ గ్రూపులో నన్ను ఆహ్వానించి ఈ విషయ సందర్భంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచాలని ఉద్దేశంతో నన్ను ఆహ్వానించారు, నాకు ఈ అవకాశం కల్పించారు. మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ నేను నా వాణ్ణి విరమించుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. చాలా ధన్యవాదాలు. మనం శాంతి పాఠంతో మన కార్యక్రమాన్ని ముగించుకున్నాం. శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరోషధయః శాంతి వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః ఓం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు బ్రహ్మజీ, చాలా చక్కగా వివరించారు. నిజంగా బోధరాత్రి అనే విషయము దయానందుడు ఎంతో శ్రమ కోర్చి బోధ కలిగి తన జీవితాన్ని అసలైన శివుని దర్శనం చేసుకుని ధన్యం చేసుకోవడం జరిగింది. దయానందుని ద్వారా మనకైతే వడ్డించిన విస్తర్లా సిద్ధంగా ఉంది యోగము అనేది. కాబట్టి ఎన్నో జన్మల సుకృతం మనం దయానందుని అన్యాయులుగా ఉండడము. కాబట్టి దాన్ని గుర్తించి మన జీవితంలో కూడా మనం తప్పకుండా అసలైన శివుని దర్శించుకోవడానికి కావాల్సిన ప్రయత్నాన్ని చేస్తూ నిజమైన దయానందుని అన్యాయులుగా నిరూపించబడతామని నేను కోరుతున్నాను. చాలా చక్కగా వివరించిండ్రు. జాగరణము అనే పదానికి కూడా చాలా చక్కగా వివరించిండ్రు. అసలు 100లో 99% ఈ వివరణ అనేది ఎవరికి తెలియదని అనుకుంటున్నాను నేను. నిజమైన జాగరణ అనేది జరిగితే జీవితంలో ఎంత మార్పు రావాలో అంత మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకరిని చూసి ఒకరు జాగరణ చేసుకుంటారు, కానీ యథార్థమైన ఈ జాగరణ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉండకపోవచ్చు. అవునవును. నమస్తే అండి. చాలా ధన్యవాదాలండి మీకు. గురువు గారు నమస్తే. నమస్తే, నేను ఈర బ్రహ్మాన్ని. నమస్తే, అందరికి నమస్తే. మీరు కూచిపూడి వచ్చినప్పుడు దారుణం కాడ కొబ్బరికాయ కొట్టించారు కదా, దాని గురించి వివరంగా మాకు ఒక చెప్పమని. అది వేరే సమయంలో నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఈ రోజు ఏవైనా విషయాలు చెప్పిన దాంట్లో సందేహం ఉంటే అడగవచ్చు, లేదంటే ముగించుకుందాం. విన్నాం ఫస్ట్ కాల్ తిన్నాం. ఇప్పుడు ఏడాది సంతోషం. ఈ విషయంలో అడగాలనుకుంటే అడగవచ్చు. నమస్తే ఆచార్య. ఇందూర్ పద్మను. నమస్తే. నమస్తే ఆచార్యజీ. కేనోపనిషత్తులో ఇది ఉపవాసం అంటే యోగాభ్యాసం ద్వారా శివుడు అసలైన శివుడి గురించి ఆనందము, మళ్ళీ విష్ణు గురించి కథాపమానము, లక్ష్మి సాధనము, ఈశ్వరుడు సాధ్యము, అనాసక్తితో ఈ ప్రాపంచిక సుఖాల్లో అనాసక్తితో ఉంటూ
యోగాభ్యాసం ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా బ్రహ్మానందం ఈ విధంగా నమస్తే పొందండి. ఆచార్య గారు. మళ్ళీ దయానందుని చరిత్ర, ఆ వైరాగ్యము ఇవన్నీ కూడా మాకు ఈ శివరాత్రి సందర్భంగా చాలా బాగా చెప్పారు. మేము కూడా సంతోషం. ఇటువైపు సాధన చేస్తూ ఈశ్వర ప్రాప్తి యోగాభ్యాసం కొరకు ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. భగవంతుడి కృప మాకు. ధన్యవాదాలు, చాలా ఓ ధన్యవాదాలు. నమస్తే 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 అండి, ధన్యవాదాలు అండి. నమస్తే. సరే. నమస్తే.